ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ చూసారు కదా! అరణ్యంలో కూడా అద్భుతం చేయగలడు నీ యేసయ్య. ఎన్నో సార్లు అరణ్యం వంటి పరిస్థితులు. అరణ్యం అంటే ఎవ్వరు గూడా మన మాట వినని పరిస్థితులు. అంధకారం అయిపోయిన పరిస్థితులు. ఎటు వెళ్ళాలో దారి తెలియని పరిస్థితులు. అలా జీవిస్తూ ఉంటాం. ఈరోజు ఒక విషయం చెప్తాను. బైబిల్‌లో అరణ్యంలో దేవుడు అద్భుతం చేశాడు. ఈ అద్భుతం గురించి బైబిల్‌లో 4 సువార్తల్లో అద్భుతాల గురించి రాయబడతా వచ్చింది కానీ, ఈ అద్భుతము నలుగురు రాశారు. ఈ అద్భుతము 4 సువార్తల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించడానికి ఇష్టపడుతూ వచ్చారు. 4 సువార్తల్లో ఉన్న అద్భుతం ఇదొక్కటే. మీరొకసారి చూడండి. ఒకవేళ ఇంకా ఏదన్నా ఉంటే తెలియజేయండి. ఈ 4 సువార్తలున్న అద్భుతం ఏంటంటే, అరణ్యములో దేవుడు పోషించాడు. మీకిప్పటికే అర్థమై ఉంటది కదా! 5,000 మందిని అరణ్యంలో దేవుడు పోషించాడు. యేసుప్రభువారు అద్భుతం చేశాడు. 4 సువార్తల్లో కలిపి చెప్తున్నాను. 5 రొట్టెలు, 2 చేపలు ఉన్నాయని తెలిసినప్పుడు, వాటిని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుని చేతిలోకి అవి వచ్చాయో, దేవుడు వాటిని ఆకాశం వైపు చూసి వాటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత శిష్యులకిచ్చాడు. కదా? కాదు. ఆశీర్వదించిన తర్వాత దేవుడేం చేశాడంటే, విరిచి శిష్యులకిచ్చాడు. అరణ్యములో దేవుడు చేసిన అద్భుతంలో మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మనం చాలా సార్లు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు. అరణ్యం వంటి పరిస్థితులను అనుకుంటాం కానీ, అరణ్యములో ఉన్నా కూడా అంటే అరణ్యం వంటి పరిస్థితుల్లో సతమతమైపోతున్నా కూడా ఎవ్వరు నీ మాట విననప్పుడు కూడా, నేను చెప్పే ఈ విషయాలు చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. మొదటిదేంటంటే, నీ దగ్గర ఏదుందో అది ఫస్ట్ దేవునికివ్వు. నేను మనీ గురించి మాట్లాడట్లేదు. నీ దగ్గర ఏ తలాంతుందో అది దేవునికివ్వు. చిన్నదే అయ్యుండొచ్చు. పెద్ద పెద్దవి కాదు. నీ దగ్గర ఉన్న దాంట్లోనే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ దగ్గర ఉన్నదే దేవునికిస్తే దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాడు. 5 రొట్టెలు, 2 చేపలు తన దగ్గర ఉన్నవవే. ఆ చిన్న బాలుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే ఇచ్చాడో యేసే వాటిని తీసుకున్నాడు. ఇక్కడ ఏం చూపిస్తుందంటే, దేవునికి నువ్వు ఏమిస్తున్నావనేది కాదు. ఎలాంటి మనసుతో ఇస్తున్నావు. హృదయపూర్వకంగా నీ దగ్గర ఏదైతే ఉందో అది దేవునికివ్వు. నీకున్న కొంచెమే దేవునికివ్వు. నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. ఇప్పుడు దేవుడేం చేశాడంటే, వాటిని ఆకాశం వైపు చూసి ఆశీర్వదించాడు. ఆశీర్వాదం మనందరికి ఇష్టం గదా! ఎప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని అనుకుంటాం. దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడు. నీ దగ్గర ఏదైతే ఉందో అది దేవునికివ్వు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆశీర్వదించిన తరువాత ఆశీర్వాదం నీ దగ్గరికి డైరెక్ట్ రాదు. అద్భుతం నీ దగ్గరికి డైరెక్ట్ రాదు. ఇక్కడున్న సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఆశీర్వాదము నీ దాకా రావాలంటే దేవుడేం చేస్తాడో తెలుసా? విరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు విరవబడతావో, విరవబడడం చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్. కానీ విరవబడకపోతే నువ్వు ఫలింపులోకి రాలేవు. విరవబడకపోతే నీకు ఆశీర్వాదం రాదు. విరవబడకపోతే నువ్వు అభివృద్ధిలోకి రాలేవు. ఒక గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తది. విత్తనాలు భూమిలో వేసినప్పుడు విత్తనము బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితేనే దాంట్లో నుంచి ఒక చిన్న మొక్కొస్తది. చిన్న ఆశ చిగురించాలంటే నువ్వు బ్రేక్ అవ్వాలి. దేవుడు నిన్ను విరవాలి. చాలా సార్లు మనకు ఆశీర్వాదం ఇష్టమే కానీ విరవబడడం ఇష్టముండదు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత నువ్వు విరవబడడం అనే ప్రాసెస్‌లోకి దేవుడు తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆ విరిచేటప్పుడు ఆ చిన్న పిల్లోడు అడగొచ్చు. ఎందుకు నేనిచ్చిన 5 రొట్టెలు విరుస్తున్నారు? ఎందుకు నేనిచ్చిన చేపలను విరుస్తున్నారు అని అనొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ బాలుడు దేవుని చేతికిచ్చేసాడో అది దేవునిది, నాది కాదు. దేవునిది దేవునికిచ్చేసిన తరువాత దేవుడు ఏం చేసినా మనం అడగడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మంచిదే చేస్తాడు. కాబట్టి విరవబడిన తరువాత ఆయనేం చేశాడంటే శిష్యులకిచ్చారు. శిష్యులు జనులకు వడ్డించారు. అరణ్యంలో నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే నీకున్నది దేవునికివ్వాలి. నువ్వు విరవబడడానికి ఇష్టపడాలి. ఈ రెండే విషయాలు ఈరోజు. అరణ్యంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ దగ్గర ఏదైతే ఉందో, ఏ తలాంతయితే ఉందో చిన్నదైనా పర్లేదు. దేవుడు పెద్ద పెద్దయి కోరుకోడు. చిన్నదే నువ్వు ఎలాంటి హృదయంతో ఇస్తున్నావనేది దేవుడు కోరుకుంటాడు. నువ్వు చిన్నది దేవునికివ్వు. దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే రెండోది విరవబడిన అనుభవంలోకి రావాలి. అరణ్యం వంటి పరిస్థితిలో దేవుడు నిన్ను వదిలిపెట్టడు. మనుషులెవ్వరు వినకపోయినా పర్లేదు. నీ మొర ఆయన వింటాడు. నిన్ను విరిచిన తరువాత అప్పుడు ఆశీర్వాదం నీ దగ్గరికొస్తది. కాబట్టి నీకున్నది దేవునికివ్వడానికి, దేవునికి నీ తలాంతుని దేవుడికి వాడడానికి ప్రయత్నం చెయి.
విరవబడడానికి ఇష్టపడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అరణ్యంలో గూడా దేవుడు అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు. ఆలస్యం అయిపోతుందని అనుకోవద్దు. ఎందుకు అద్భుతం జరగట్లేదని అనుకోవద్దు. దేవునికి ఇచ్చావా లేదా నువ్వు పరీక్షించుకో ఫస్ట్. దేవునికి నువ్విచ్చిన తరువాత దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడండి. దేవుడు విరిచినప్పుడు విరవబడడానికి ఇష్టపడండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.